మనసు స్థిమితంగా లేకపోతే గడియారం శబ్దం కూడా మనిషిని నిద్రపోనివ్వదు. ఎదుటివారిలో నచ్చని గుణాలను ద్వేషించే ముందు నీలో అటువంటివి ఉన్నాయేమో గమనించి సరిచేసుకో. జాతకాలను నమ్మి అమ్మాయిని ఇస్తారు కానీ ఆశయాన్ని నమ్మి అవకాశం మాత్రం ఇవ్వరు కొందరు. నీ గెలుపే నీ శత్రువులకు అతిపెద్ద శిక్ష, నీ చిరునవ్వే వారికి అతిపెద్ద అవమానం. మౌనంగా ఉండటం అంటే మరో మార్గం ద్వారా మన వాదనను కొనసాగించడం అని అర్థం. మనలో ఉండే పగ, ప్రతీకారం, ఈర్ష్య, అసూయ మాత్రమే మన విజయానికి నిజమైన శత్రువులు. వాటమి గెలుపునకు పునాది, మన శక్తి సామర్థ్యాలను చూపేది, మన వాళ్ళు ఎవరని తెలిపేది, గెలవడానికి అవసరమైన ధైర్యాన్నిచ్చేది. సంతోషానికి సూత్రాలు: గతాన్ని మర్చిపోవాలి, వర్తమానాన్ని గమనించాలి, భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండాలి. విమర్శిస్తున్నారని, విఫలమయ్యామని ప్రయత్నించడం ఆపేసి ఉంటే ఇప్పటికీ చాలా అద్భుతాలను చేసి ఉండేవాళ్ళం కాదేమో. కలలు చాలా అద్భుతమైనవి, నిజం కాకపోయినా కాసేపైన ఆనందాన్నిస్తాయి. సమాజానికి ఏం తెలుసు? నువ్వు పడుతున్న కష్టం అది ఎప్పుడూ నీలో లోపాలు మాత్రమే చూస్తుంది, నీ కన్నీటిని కాదు. కొన్ని సందర్భాల్లో మౌనం చాలా శక్తివంతమైనది, ఎలాంటి సమస్యనైనా సమాధానపరచగలదు. మంచి చెయ్యాలనుకున్నప్పుడు మనం వినిపిస్తే చాలు, అక్కడ మనం కనిపించాల్సిన అవసరం లేదు. నిజాయితీగా ఉండేవారు ఆస్తులు కూడబెట్టలేకపోవచ్చు కానీ ఆత్మసంతృప్తితో బతుకుతారు. కొత్తగా ఏది మొదలు పెట్టాలనుకున్నా దానికి ఉత్తమమైన సమయం ఈ క్షణమే. జీవితం చాలా చిన్నది, నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా గడిపేద్దాం. శ్రమించే స్వభావం, విమర్శలకు తట్టుకునే నిలబడే సహనం రెండూ ఉన్నప్పుడే ఏదైనా సాధించగలము. జ్ఞానం సంపాదించుకోవడానికి తపస్సు చెయ్యనవసరం లేదు, మనలోని అజ్ఞానాన్ని వదిలేస్తే చాలు. గుర్తుపెట్టుకోండి మిత్రమా, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.